హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజారాం గంజుకుంట. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము పాస్ట్ టెన్స్ టైప్స్ ఇవి ఎన్ని రకాలు, వీటిని ఏ సందర్భాల్లో యూజ్ చేయాలి, వీటి యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మరియు కొన్ని ఉదాహరణలు నేర్చుకుందాము. నేను ఇక్కడ ఒక చిన్న కాన్వర్జేషన్ ఇచ్చాను. స్కూల్లో ఒక విద్యార్థి నిన్న జరిగిన విషయాల గురించి ఇంకొక విద్యార్థితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూద్దాము. ఇక్కడ ఒక స్టూడెంట్ తను నిన్న మూవీకి వెళ్ళాడు, తన ఎక్స్పీరియన్స్ను ఇంకొక స్టూడెంట్తో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మేము నిన్న రాత్రి సినిమాకు వెళ్ళాము. సినిమాకు వెళ్ళే ముందు నేను ఆన్లైన్లో రివ్యూలు చదివాను. మేము థియేటర్లోకి ఎంటర్ అయినప్పుడు స్క్రీన్పై అడ్వర్టైజ్మెంట్స్ ప్రదర్శిస్తున్నారు, అంటే యాడ్స్ వస్తున్నాయి థియేటర్లోకి ఎంటర్ అయినప్పటికీ. చివరి సన్నివేశానికి ముందు, అంటే సినిమాలో ఫైనల్ సీన్కు ముందు, నా స్నేహితులు 1 గంట పాటు గొడవ పడుతూనే ఉన్నారు. సో ఇలా ఈ విద్యార్థి తన యొక్క సినిమా ఎక్స్పీరియన్స్ను షేర్ చేస్తున్నాడు ఇంకొక విద్యార్థితో. ఇప్పుడు మనము ఈ సెంటెన్సెస్ ఏ టెన్స్కు సంబంధించిందో నేర్చుకుందాము. తరువాత సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాము. ఇక్కడ మొదటి సెంటెన్స్ చూడండి. మేము నిన్న రాత్రి సినిమాకు వెళ్ళాము. వి వెంట్ టు ద సినిమా లాస్ట్ నైట్. ఏవైనా చర్యలు, సంఘటనలు, క్రియలు గతంలో కంప్లీట్ అయ్యి ఉంటే అటువంటి చర్యలను మనము పాస్ట్ సింపుల్ టెన్స్ యూజ్ చేసి చెప్పవచ్చు. పాస్ట్ సింపుల్ టెన్స్ గురించి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి పాస్ట్ సింపుల్ టెన్స్ అంటే ఏంటో క్లియర్గా ఐడియా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. సినిమాకు వెళ్ళే ముందు నేను ఆన్లైన్లో రివ్యూలు చదివాను. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్లో 2 చర్యలు ఉన్నాయి కదా. అవేంటి ఆ 2 చర్యలు? ఒకటి సినిమాకు వెళ్ళడము, రెండవది ఆన్లైన్లో రివ్యూలు చదవడము. సినిమాకు వెళ్ళే ముందు ఆల్రెడీ కంప్లీట్ అయిన చర్య ఏంటి? ఆన్లైన్లో రివ్యూలు చదవడము. సో ఇలా ఒక చర్య జరగడానికి ముందు మరొక చర్య కంప్లీట్ అయి ఉంటే ఆ కంప్లీట్ అయిన చర్యను మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి చెప్పండి? యూజ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ that took place and was completed before another action or event in the past. సో గతంలో ఏదైనా ఒక చర్య కంటే ముందు కంప్లీట్ అయిన మరొక చర్యను మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి చెప్పాలి. ఇక్కడ చూడండి, ఆన్లైన్లో రివ్యూలు చదవడం అనేది సినిమాకు వెళ్ళడం కంటే ముందే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆన్లైన్లో రివ్యూలు చదివాను అనే క్రియను మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి ఇక్కడ రాసాము. ఐ హ్యాడ్ రీడ్ ద రివ్యూస్ ఆన్లైన్ బిఫోర్ గోయింగ్ టు ద మూవీ. ఓకే, సో ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. మేము థియేటర్లోకి ఎంటర్ అయినప్పుడు స్క్రీన్పై అడ్వర్టైజ్మెంట్స్ ప్రదర్శిస్తున్నారు. ఈ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటి? ఒక పర్టికులర్ టైంలో, గతంలో మేము థియేటర్లోకి ఎంటర్ అయ్యాము. ఆ టైంకు జరిగే కంటిన్యూస్ చర్య ఏంటి? స్క్రీన్పై యాడ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో పాస్ట్లో ఒక పర్టికులర్ టైంలో ఏదైనా ఒక చర్య కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే అటువంటి చర్యలను మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్మెంట్స్ రావడం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఎప్పుడు? మనం థియేటర్లోకి ఎంటర్ అయినప్పుడు. కాబట్టి వెన్ వీ ఎంటర్ ద థియేటర్ ద అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ రోలింగ్ ఆన్ ద స్క్రీన్. ఇలా మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి? యూజ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ that were ongoing at a specific moment in the past. ఓకే, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము.
చివరి సన్నివేశానికి ముందు నా స్నేహితులు 1 గంట పాటు గొడవ పడుతూనే ఉన్నారు. ఇక్కడేంటి ఈ సెంటెన్స్ యొక్క అర్థము? సినిమాలో ఫైనల్ అంటే క్లైమాక్స్ సీను, ఫైనల్ సీను, దానికి ముందు కంటిన్యూస్గా జరిగే మరొక చర్యను మనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫైనల్ సీన్ కంటే ముందు, క్లైమాక్స్ సీన్ కంటే ముందు వాళ్ళ ఫ్రెండ్స్ 1 అవర్ పాటు, ఇక్కడ డ్యూరేషన్ చెప్తున్నాము. ఓకే, సో 1 గంట పాటు స్నేహితులు గొడవ పడుతూనే ఉన్నారు. ఈ విధంగా గతంలో ఒక పర్టికులర్ మూమెంట్ కంటే ముందు కానీ, ఒక పర్టికులర్ చర్య కంటే ముందు కానీ ఏదైనా ఒక చర్య ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే అటువంటి చర్యలను, సంఘటనలను మనం వివరించడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? యూజ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ వాజ్ ఆన్గోయింగ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఆర్ ఈవెంట్ ఇన్ ద పాస్ట్. ఓకే, సో ఇక్కడ ఫైనల్ సీన్ కంటే ముందు ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం స్నేహితులు గొడవ పడుతూనే ఉన్నారు, కంటిన్యూస్గా ఈ చర్య జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ చర్యను మనము ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి చెప్పాము. మై ఫ్రెండ్స్ హ్యాడ్ బీన్ ఫైటింగ్ ఫర్ అన్ అవర్ బిఫోర్ ద ఫైనల్ సీన్. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటాను. పాస్ట్ సింపుల్ టెన్స్ ఎప్పుడు వాడాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడాలి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు వాడాలి. ఇప్పుడు మనము సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాము. మనము సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకునే ముందు మనకందరికీ ఇంగ్లీష్లో వర్బ్ ఫామ్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ వర్బ్ ఫామ్ మీద సపరేట్ వీడియో చేశాను. మళ్ళీ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇక్కడ నేను జస్ట్ మీకు తెలియడానికి V1 అంటే ఏంటి, V2 అంటే ఏంటి, V3 అంటే ఏంటి, V4 అంటే ఏంటి, ఒక 3 వర్బ్స్ తీసుకొని డిఫరెంట్ వర్బ్ ఫామ్స్ ఇచ్చాను. ఓకే, మీరు డీటెయిల్డ్గా నేర్చుకోవాలంటే ఆల్రెడీ నేను చేసిన వీడియోని చూడండి. ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకుందాము. పాస్ట్ సింపుల్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మొదట అఫర్మేటివ్ సెంటెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకుందాము. అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? పాజిటివ్ స్టేట్మెంట్స్. వీటి యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V2 వర్బ్ ఫామ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ కానీ లేదంటే ఏదైనా ప్రేజ్ కానీ రావచ్చు. నెగిటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత డిడింట్ లేదంటే డిడ్ నాట్. ఓకే, ఇది నెగిటివ్ సెంటెన్స్ కదా, కాబట్టి డిడింట్ అనేది రావాలి. తర్వాత బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే డిడింట్ తర్వాత V2 వర్బ్ ఫామ్ రాస్తారు. V2 వర్బ్ ఫామ్ కాదు, ఇక్కడ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్. క్వశ్చన్స్లో మొదట ఏం రావాలి? డిడ్ అనే యాక్సిలరీ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ రావాలి, తర్వాత బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ రావాల్సి ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ కానీ లేదంటే ఏదైనా ప్రేజ్ కానీ రావచ్చు. ఇది క్వశ్చన్స్ కదా, ఎండింగ్లో మనము క్వశ్చన్ మార్క్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్ పాస్ట్ సింపుల్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాము. అఫర్మేటివ్ సెంటెన్సెస్. హీ బాట్ ఏ న్యూ కార్ లాస్ట్ మంత్. అతను గత నెలలో కొత్త కారు కొన్నాడు. ఇక్కడ హీ అనేది సబ్జెక్టు. మనకు అఫర్మేటివ్ సెంటెన్స్లలో ఏం రావాలి? V2 వర్బ్ ఫామ్ రావాలి కదా. బై అంటే బేస్ వర్బ్ ఫాము లేదంటే V1 వర్బ్ ఫామ్ కదా. V2 వర్బ్ ఫామ్ ఏమవుతుంది? బాట్, కొన్నాడు, ఆల్రెడీ కంప్లీటెడ్ అయిపోయింది. కాబట్టి పాస్ట్ సింపుల్ వర్బ్ ఫామ్ అనేది ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. He bought a new car last month. Okay, next sentence. We played football. ఇక్కడ played అనేది V2 వర్బ్ ఫాము, we అనేది సబ్జెక్ట్. We played football.
మేము ఫుట్బాల్ ఆడాము. నెగటివ్ సెంటెన్సెస్ చూడండి. ఐ డిడ్ంట్ గో టు ద పార్టీ. ఇక్కడ సబ్జెక్ట్ ఐ, ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ కాబట్టి డిడ్ంట్ అనేది రావాల్సి ఉంటుంది. ఐ డిడ్ంట్ గో టు ద పార్టీ. గో అనేది బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. నేను చెప్పాను కదా, ఇక్కడ చాలామంది మనం ఏం చేస్తామంటే నెగటివ్ సెంటెన్స్లో ఐ డిడ్ంట్ వెంట్ అంటాము. ఇది పాస్ట్ టెన్స్ కదా, డిడ్ంట్ తర్వాత వెంట్ V2 వర్బ్ ఫామ్ రావాలి అనుకుంటాము. అది చాలా పెద్ద తప్పు, చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడే అనమాట. ఇక్కడ ఐ సబ్జెక్టు, తర్వాత డిడ్ంట్ అనేది యాక్సిలరీ వర్బ్, తర్వాత బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ రావాలి. ఐ డిడ్ంట్ గో టు ద పార్టీ. నేను పార్టీకి వెళ్ళలేదు. నెక్స్ట్, దే డిడ్ంట్ ఇన్వైట్ అస్ టు ద వెడ్డింగ్. వారు మమ్మల్ని పెళ్ళికి ఇన్వైట్ చేయలేదు, ఆహ్వానించలేదు. ఇక్కడ కూడా చూడండి, దే అనేది సబ్జెక్టు, డిడ్ంట్ అనేది యాక్సిలరీ వర్బ్, తర్వాత బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఇన్వైట్. ఇన్వైట్ అస్ టు ద వెడ్డింగ్. ఓకే. నెక్స్ట్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్స్లలో మొదట ఏం రావాలి? యాక్సిలరీ వర్బ్ రావాలి. ఇది సింపుల్ పాస్ట్ కదా, కాబట్టి మొదట డిడ్ అనేది వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఓకే. ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయడానికి బదులుగా V2 వర్బ్ ఫామ్ యూజ్ చేస్తారు. ఓకే. మీరు పార్టీకి వెళ్ళారా? డిడ్ యూ గో టు ద పార్టీ? నెక్స్ట్, డిడ్ హీ అటెండ్ ద మీటింగ్. అతను సమావేశానికి హాజరయ్యాడా? డిడ్ అనేది యాక్సిలరీ వర్బ్, హీ అనేది సబ్జెక్ట్, అటెండ్ అనేది బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, రిమైనింగ్ సెంటెన్స్ ఐదర్ ఆబ్జెక్ట్ కానీ ప్రేజ్ కానీ రావచ్చు. ద మీటింగ్. ఓకే. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, అఫర్మేటివ్ సెంటెన్సెస్ ప్రతి ఒక్కరు తప్పులు లేకుండా రాస్తారు. ఓకే. నెగటివ్ సెంటెన్సెస్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో అంటే పాస్ట్ సింపుల్కి బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయాలి, V2 వర్బ్ ఫామ్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇక్కడ చూడండి, అఫర్మేటివ్ సెంటెన్సెస్, దీని సెంటెన్స్ స్ట్రక్చరు సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వాజ్ కానీ వర్ కానీ రావాలి, తర్వాత V4 వర్బ్ ఫామ్ అనేది వస్తుంది. మరి దేన్ని బట్టి వాజా వర్రా డిసైడ్ చేయాలి? సబ్జెక్ట్ను బట్టి మనము వాజా వర్రా అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఏ సబ్జెక్టుకు వాజ్ రావాలి, ఏ సబ్జెక్టుకు వర్ రావాలి? ఐ కానీ, హీ, షీ, ఇట్, ఎనీ అదర్ సింగులర్ సబ్జెక్టుకు వాజ్ రావాలి. వి, యూ, దే, ఎనీ అదర్ ప్లూరల్ సబ్జెక్ట్స్కు అంటే బహువచనాలు, వాటికి వర్ అనేది రావాలి. ఓకే. ఇది ఈ రూల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ను బట్టి వాజ్ యూజ్ చేయాలా, వర్ యూజ్ చేయాలా అనేది. నెగటివ్ సెంటెన్సెస్. నెగటివ్ సెంటెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చరు సేమ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ లాగే ఉంటుంది, ఎక్సెప్ట్ యాక్సిలరీ వర్బ్ తరువాత నాట్ అనేది యూజ్ చేయాలి. ఓకే. మొదట సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వాజ్ కానీ వర్ కానీ రావాలి, తర్వాత నాట్, తర్వాత V4 వర్బ్ ఫామ్. ఓకే. తర్వాత ఆబ్జెక్ట్ కానీ ఏదైనా ప్రేజ్ కానీ రావచ్చు. సో ఇక్కడ కూడా సబ్జెక్టును బట్టి వాజా వర్రా అనేది మనము డిసైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. వీటిలో క్వశ్చన్స్కు మొదట యాక్సిలరీ వర్బ్ రావాలి, వాజా వర్రా, తరువాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V4 వర్బ్ ఫాము, తర్వాత ఆబ్జెక్ట్ రావచ్చు, ఏదైనా ఒక ప్రేజ్ రావచ్చు. సో ఇది క్వశ్చన్స్ కదా, క్వశ్చన్ మార్క్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సబ్జెక్ట్ను బట్టే మనము వాజా వర్రా అనేది డిసైడ్ చేయాలి. ఓకే. ఈ రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చరు. ఓకే. నెక్స్ట్ కొన్ని ఉదాహరణలు చూద్దాము.
అఫర్మేటివ్ సెంటెన్స్కి ఇట్ వాస్ రైనింగ్ ఆల్ నైట్. రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ఇట్, కాబట్టి యాక్సిలరీ వర్బ్ మనం ఏం యూజ్ చేయాలి, వాజ్ అనేది యూజ్ చేసాము. తర్వాత V4 వర్బ్ ఫాము. ఓకే, ఇట్ వాజ్ రైనింగ్ ఆల్ నైట్, రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. నెక్స్ట్, దే వర్ స్టడీయింగ్ అట్ 8 PM ఎస్టర్డే. వారు నిన్న రాత్రి 8 గంటలకు చదువుతూ ఉన్నారు. సో నిన్న పర్టికులర్ టైంకి వాళ్ళు కంటిన్యూస్గా చేసే చర్య చదవడం అన్నమాట. ఇక్కడ దే అనేది సబ్జెక్టు, కాబట్టి యాక్సిలరీ వర్బ్ ఏం యూజ్ చేయాలి, వర్ అనేది యూజ్ చేయాలి. తర్వాత V4 వర్బ్ ఫాము. తర్వాత ఎప్పుడు ఆ చర్య అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉందో అది మనం ఇక్కడ టైం ఇచ్చాము, ఎస్టర్డే 8 PM. ఓకే, నెక్స్ట్, ఇట్ వాజ్ నాట్ రైనింగ్ ఆల్ నైట్. రాత్రంతా వర్షం పడలేదు. ఇది నెగటివ్ సెంటెన్స్. ఇక్కడ సబ్జెక్ట్ ఇట్, కాబట్టి యాక్సిలరీ వర్బ్ వాజ్, ఇది నెగటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ అనేది యాడ్ అయింది. తర్వాత V4 వర్బ్ ఫాము, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్ ఐదర్ ఆబ్జెక్ట్ ఆర్ ప్రేజ్. నెక్స్ట్, దే వర్ నాట్ స్టడీయింగ్ అట్ 8 PM ఎస్టర్డే. సో ఇక్కడ కూడా చూడండి నెగటివ్ సెంటెన్స్ సేమ్ పాజిటివ్ సెంటెన్స్ లాగే, ఎక్సెప్ట్ యాక్సిలరీ వర్బ్ తర్వాత నాట్ అనేది యాడ్ అయింది. ఓకే, రిమైనింగ్ అంతా సేమ్ అయ్యాయి అన్నమాట. ఇక్కడ సబ్జెక్టు దే కాబట్టి యాక్సిలరీ వర్బ్ మనము వర్ అనేది యూజ్ చేసాము. వారు నిన్న రాత్రి 8 గంటలకు చదువుకోవడం లేదు. నెక్స్ట్ క్వశ్చన్స్, వాజ్ ఇట్ రైనింగ్ ఆల్ నైట్. రాత్రంతా వర్షం కురుస్తోందా. ఇక్కడ మనము క్వశ్చన్స్లో సెంటెన్స్ స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నాము, మొదట యాక్సిలరీ వర్బ్ రావాలన్నాము, కాబట్టి మొదట వాజ్ అనేది వచ్చింది. ఎందుకు వాజ్ వచ్చింది, ఇక్కడ సబ్జెక్ట్ ఇట్ కదా, సబ్జెక్ట్ ఇట్ కాబట్టి యాక్సిలరీ వర్బ్ వాజ్ అనేది యూజ్ చేసాము. సో వాజ్ అనే యాక్సిలరీ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత V4 వర్బ్ ఫాము. ఓకే, నెక్స్ట్, ఫర్ దే స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్ అట్ 8 PM ఎస్టర్డే. వారు నిన్న రాత్రి 8 గంటలకు చదువుతూ ఉన్నారా ఎగ్జామ్ కోసము. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్ కాబట్టి వర్ అనేది యాక్సిలరీ వర్బు, తర్వాత V4 వర్బ్ ఫామ్ అనేది వస్తుంది. ఓకే, అర్థమైందనుకుంటాను. మీరు సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి, ఏ సబ్జెక్టుకు ఏ యాక్సిలరీ వర్బ్ యూజ్ చేయాలి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత V4 వర్బ్ ఫామ్ అనేది ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 గుర్తుపెట్టుకుంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చాలా ఈజీగా రాయవచ్చు, లేదంటే మాట్లాడవచ్చు. నెక్స్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్, వీటి యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్లో మొదట సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హ్యాడ్ అనే యాక్సిలరీ వర్బ్ రావాలి, తర్వాత V3 వర్బ్ ఫాము, తర్వాత ఆబ్జెక్ట్ కానీ లేదంటే ఏదైనా ప్రేజ్ కానీ రావచ్చు. నెగటివ్ సెంటెన్స్లో సెంటెన్స్ స్ట్రక్చరు సేమ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, ఎక్సెప్ట్ హ్యాడ్ అనే యాక్సిలరీ వర్బ్ తర్వాత నాట్ అనేది యాడ్ అవుతుంది, ఎందుకంటే ఇది నెగటివ్ సెంటెన్స్ కదా. నెక్స్ట్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్, వీటిలో మొదట యాక్సిలరీ వర్బ్ వస్తుంది, తరువాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V3 వర్బ్ ఫాము, తర్వాత ఆబ్జెక్ట్ కానీ లేదంటే ఏదైనా ఒక ప్రేజ్ కానీ రావచ్చు. ఓకే, నెక్స్ట్ కొన్ని ఉదాహరణలు నేర్చుకుందాము. మొదట అఫర్మేటివ్ సెంటెన్సెస్. ఇక్కడ చూడండి సెంటెన్స్ ఏమి ఇచ్చాను, ఐ హ్యావ్ ఫినిష్డ్ హోంవర్క్ బిఫోర్ ఐ గో అవుట్. నేను బయటకు వెళ్ళేలోపు హోంవర్క్ పూర్తి చేశాను. ఈ సెంటెన్స్ను మనము అర్థం చేసుకుంటే, గతంలో ఒక పర్టికులర్ టైంలో నేను బయటికి వెళ్ళాను, దానికంటే ముందు
నేను ఒక పని పూర్తి చేశాను. అదేంటి? హోంవర్క్. మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ డెఫినేషన్ ప్రకారం చూస్తే గతంలో ఒక పర్టికులర్ మూమెంట్ కంటే ముందు కంప్లీట్ అయిన మరొక చర్యను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాము. ఇక్కడ ఐ హ్యాడ్ ఫినిష్డ్ హోంవర్క్ బిఫోర్ ఐ గో అవుట్. ఐ అనేది సబ్జెక్టు, హ్యాడ్ అనేది యాక్సిలరీ వర్బు, ఫినిష్డ్ అనేది V3 వర్బు ఫాము. ఓకే, నెక్స్ట్ I had not finished homework before I go out. సో నెగటివ్ సెంటెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చరు సేమ్ అఫర్మేటివ్ సెంటెన్స్ లాగే కదా, ఎక్సెప్ట్ నాట్ అనేది యాక్సిలరీ వర్బు తర్వాత యాడ్ అయింది. ఓకే, సో రిమైనింగ్ అంతా సేమే అనమాట. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్స్లలో మొదట యాక్సిలరీ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V3 వర్బు ఫామ్ వస్తుంది. ఓకే, సో ఇలా మనం చాలా ఈజీగా సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క సెంటెన్సెస్ ఈజీగా కన్స్ట్రక్షన్ చేయవచ్చు. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్. వీటికి సెంటెన్స్ స్ట్రక్చర్లో మొదట సబ్జెక్ట్ వస్తుంది, హ్యాడ్ అనే యాక్సిలరీ వర్బ్ వస్తుంది, తర్వాత బీను, తర్వాత V4 వర్బు ఫాము. V4 వర్బు ఫామ్ తర్వాత ఆబ్జెక్ట్ కానీ ప్రేజ్ కానీ వస్తుంది. నెక్స్ట్ నెగటివ్ సెంటెన్సెస్. నెగటివ్ సెంటెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చరు పాజిటివ్ స్టేట్మెంట్స్ లాగే ఉంటుంది, ఎక్సెప్ట్ యాక్సిలరీ వర్బ్ తర్వాత నాట్ అనేది యాడ్ అవుతుంది. రిమైనింగ్ అంతా సేమే. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్. వీటికి మొదట యాక్సిలరీ వర్బ్ వస్తుంది, తరువాత సబ్జెక్టు, తరువాత బీను, తరువాత V4 వర్బ్ ఫాము, నెక్స్ట్ ఆబ్జెక్ట్ కానీ ప్రేజ్ కానీ వస్తుంది. క్వశ్చన్స్ కదా, క్వశ్చన్ మార్క్ అనేది అట్ ద ఎండ్ ఉంచాలి. ఓకే, నెక్స్ట్ మనము కొన్ని ఉదాహరణలు నేర్చుకుందాము. మొదట అఫర్మేటివ్ సెంటెన్సెస్. ఇక్కడ చూడండి సెంటెన్స్, దే హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. వర్షం మొదలయ్యే సమయానికి వారు బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ సెంటెన్స్ను మనం అర్థం చేసుకుంటే గతంలో ఒక పర్టికులర్ టైంలో వర్షం అనేది స్టార్ట్ అయింది. ఆ టైంకి దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్. వారు బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో మీరు డెఫినేషన్ గుర్తు తెచ్చుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక పర్టికులర్ టైం కంటే ముందు గతంలో మరొక చర్య ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూగా జరుగుతూ ఉంటే అటువంటి చర్యలను పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి మనము చెప్పవచ్చు. ఇక్కడ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వారు బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వర్షం మొదలయ్యే సమయానికి. కాబట్టి ఈ చర్యను మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి ఇక్కడ చెప్పాము. ఓకే, నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ సేమ్ అఫర్మేటివ్ సెంటెన్స్ లాగే ఉంటుంది కదా, ఎక్సెప్ట్ యాక్సిలరీ వర్బ్ తర్వాత నాట్ అనేది యాడ్ అయింది. కాబట్టి ఇక్కడ సెంటెన్స్ ఎలా ఉంటుంది? దే హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. వర్షం మొదలయ్యే సమయానికి వారు బస్సు కోసం వేచి ఉండలేదు. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మొదట యాక్సిలరీ వర్బ్ వస్తుంది హ్యాడ్, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత బీన్, తర్వాత V4 వర్బ్ ఫాము. రిమైనింగ్ సెంటెన్స్ హ్యాడ్ దే బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. వర్షం మొదలయ్యే సమయానికి వారు బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా? అర్థమైందనుకుంటాను. ఈ వీడియోను మళ్ళీ మొదటి నుండి చివరి వరకు చూడండి. సెంటెన్స్ స్ట్రక్చర్ నోట్ చేసుకోండి. ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్ వాడాలో గుర్తుపెట్టుకోండి.
అటువంటప్పుడు మీరు చాలా ఈజీగా పాస్ట్ టెన్స్లో ఉన్న అన్ని టైప్స్ను నేర్చుకోగలరు. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏదైనా గ్రామర్ టాపిక్ మీద మీకు వీడియో కావాలి అనుకున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.